హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ ఇంజనీర్ ఎలా అవ్వాలి, సో ఏఐ ఇంజనీర్ లాంటి రోల్స్ క్రాక్ చేయడానికి ఎటువంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి, అదంతా కూడా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూసుకుంటే ఏఐ ఇంజనీర్ ఈజ్ ఏ హై డిమాండ్ రోల్. సో ఆబ్వియస్గా మనకి ఏఐ మీద రోల్ అంటే మనకి నవ్ డేస్ ఏమైందంటే చాలా ట్రెండింగ్ అయిపోయింది, డిమాండింగ్ అయిపోయింది అనమాట. సో ఏఐ ఇంజనీర్ అనేది హై డిమాండ్ రోల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో వర్క్స్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ యూజ్డ్ ఇన్ ఆటోమేషన్, చాట్ బోట్స్ అండ్ ఏఐ టూల్స్. సో ఈ ఏఐ ఇంజనీర్స్ మెయిన్గా వర్క్ చేసేది వచ్చేసి సో ఇంటెలిజెంట్ సిస్టమ్స్ మీద అయితే ఎక్కువ వర్క్ చేస్తారు. అదేవిధంగా ఆటోమేషన్, చాట్ బోట్స్, ఏఐ టూల్స్ వీటి మీద ఎక్కువగా వర్క్ చేస్తుంటారు ఏఐ ఇంజనీర్స్. సో రిక్వైర్డ్ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్. సో ఏఐ ఇంజనీర్ అవ్వాలి అంటే, సో అటువంటి రోల్స్ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ అయితే కావాలన్నమాట. సో ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి అంతా కూడా డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో స్టెప్ 1 వచ్చేసి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. అంటే కంప్లీట్గా బిగినర్స్ నుంచి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి డిస్కషన్ చేస్తే స్టెప్ 1 వచ్చేసి ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. సో అది కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో పైథాన్ అనేది సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది. పైథాన్ లాంగ్వేజ్ చాలా సింపుల్ ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో పైథాన్ గురించి కూడా కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే క్లియర్ ఐడియా అయితే వస్తుంది అనమాట. సో స్టార్ట్ విత్ పైథాన్తో స్టార్ట్ చేయండి జర్నీ అనేది. సో పైథాన్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. సో పైథాన్లో బేసిక్స్ అనేవి మంచిగా నేర్చుకోవాలి. సింటాక్స్ ఎలా వర్క్ అవుతుంది, ఇండెంటేషన్ అంటే ఏంటి, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. సో అండర్స్టాండ్ ఫంక్షన్స్ అండ్ లాజిక్. సో ఫంక్షన్స్, లాజిక్, అదేవిధంగా అప్ టు ఊప్స్ కాన్సెప్ట్స్ వరకు కూడా అయితే మినిమం నేర్చుకోవాలి పైథాన్ లాంగ్వేజ్ అయితే. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చెప్పేసి అప్ టు ఊప్స్ కాన్సెప్ట్స్ వరకు కూడా నేర్చుకోవాలి మినిమం. సో అంతకు మించి ఎక్స్ప్లోర్ చేసినా ఇట్ విల్ బి బెటర్, బట్ మినిమం ఊప్స్ కాన్సెప్ట్స్ వరకు కూడా పైథాన్ అయితే నేర్చుకోవాలి. సో ప్రాక్టీస్ కోడింగ్ రెగ్యులర్లీ. సో రెగ్యులర్గా ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారో సో వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతాయంటే బేసిక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. సో స్టెప్ 2 వచ్చేసి మ్యాథమెటిక్స్ బేసిక్స్ నేర్చుకోవాలి. సో ఈ మ్యాథమెటిక్స్ అనేవి వెరీ బేసిక్స్ నేర్చుకోవాలి, మెయిన్ కాన్సెప్ట్స్. సో మరీ డీప్ వెళ్ళాల్సిన అవసరం అనేది లేదనమాట. సో బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, సో ఇలా మెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి సో వాటిని ఎక్స్ప్లోర్ చేసి బేసిక్ ఐడియా తెచ్చుకుంటే ఇట్ విల్ బి ఎనఫ్ అనమాట. సో మరీ డీప్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో లీనియర్ ఆల్జీబ్రా, సో ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్, మోడ్ అలా ఉంటుంది. సో ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకొని సో వాటి మీద ఒక క్లియర్ ఐడియా ఉంటే మనకి ఈ కాన్సెప్ట్స్ని కూడా మనం అడ్వాన్స్డ్గా అయితే అప్లై చేస్తాం అనమాట. సో ఏఐలో కానివచ్చు, ఫర్దర్గా ఎంఎల్, డీప్ లెర్నింగ్లో ఇటువంటి వర్క్స్లో ఏంటంటే మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, లీనియర్ ఆల్జీబ్రా ఇటువంటివి అప్లై చేస్తాం కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్గా ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలన్నమాట. సో బేసిక్ అండర్స్టాండింగ్ ఈజ్ ఎనఫ్, ఫర్దర్గా అడ్వాన్స్డ్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో స్టెప్ 3 వచ్చేసరికి లర్న్ మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలన్నమాట. సో ప్రోగ్రామింగ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మెషిన్ లెర్నింగ్ అయితే నేర్చుకోవాలి. సో మెషిన్ లెర్నింగ్లో మనకి సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అని చెప్పేసి క్లాసిఫికేషన్ ఉంటుంది. ఆల్గరిథమ్స్ అన్నీ కూడా సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఇన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి సో అందులో ఉన్న ఆల్గరిథమ్స్ అన్నీ కూడా నేర్చుకుంటే ఇట్ విల్ బి ఎనఫ్ అనమాట. సో లైక్ మనకి మెయిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి, రిగ్రెషన్, క్లస్టరింగ్, క్లాసిఫికేషన్ అని చెప్పేసి. సో ఇటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ ఐడియా తెచ్చుకొని సో ప్రాక్టికల్గా మొత్తం ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకున్న తర్వాత అప్లై చేసి ప్రాక్టికల్గా వర్క్ చేస్తే కాన్సెప్ట్స్ అన్నీ కూడా నీట్గా నేర్చుకోవచ్చు అనమాట. ఫండమెంటల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి. సో మోడల్ బిల్డింగ్ బేసిక్స్ కూడా నేర్చుకోవాలి. లైక్ మోడల్స్ ఎలా బిల్డ్ చేస్తున్నాము ఈ ఎంఎల్ ఆల్గరిథమ్స్ యూస్ చేసి, ఈ రిగ్రెషన్ కానివచ్చు, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్ ఇటువంటి ఆల్గరిథమ్స్ అప్లై చేసి మోడల్స్ అనేవి ఎలా బిల్డ్ చేస్తున్నా అదంతా కూడా ఆ బేసిక్స్ అన్ని కూడా నేర్చుకోవాలి, మోడల్ బిల్డింగ్ బేసిక్స్. నెక్స్ట్ వచ్చేసి డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలి. సో డీప్ లెర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో న్యూరల్ నెట్వర్క్స్ అనే మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. సో న్యూరల్ నెట్వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో న్యూరల్ నెట్వర్క్స్లో మనకి సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ అలా ఉంటుంది. సో వాటి అప్లికేషన్స్ వచ్చేసి మనం కంప్యూటర్ విజన్లో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మనం టెక్స్ట్ ప్రాసెసింగ్, టోకనైజేషన్స్ అవన్నీ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఏఐ కాన్సెప్ట్స్ అనమాట. అడ్వాన్స్డ్ ఏఐ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. మెయిన్గా డీప్ లెర్నింగ్లో న్యూరల్ నెట్వర్క్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనం న్యూరల్ నెట్వర్క్స్ సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్స్ అవంతా ఉంటాయి. సో కంప్లీట్గా అవన్నీ మంచి ఐడియా తెచ్చుకుంటే
బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి, మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అనమాట ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటే. సో స్టెప్ 5 వచ్చేసి టూల్స్ అండ్ లైబ్రరీస్ అనమాట. సో టూల్స్ అండ్ లైబ్రరీస్లో ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసామో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నంపై అండ్ పాండాస్లో మనం డేటా హ్యాండ్లింగ్ గురించి అయితే నేర్చుకుంటాం. సో డేటా అనేది ఆల్వేస్ మనకి స్ట్రక్చర్డ్గా రాదనమాట. సో అన్ఆర్డర్డ్గా అన్స్ట్రక్చర్డ్గా వస్తుంది, నల్ వాల్యూస్తో వస్తాయి. సో ఇలా నంపై అండ్ పాండాస్ యూజ్ చేసి మనం డేటా క్లీన్ చేయొచ్చు, అదేవిధంగా ప్రీ ప్రాసెసింగ్ చేయొచ్చు అనమాట. సో ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ వేలో కన్వర్ట్ చేయొచ్చు, నల్ వాల్యూస్ అన్ని ఫిల్ చేయడం, క్లీన్ చేయడం, అదేవిధంగా డేటా మొత్తం ప్రీ ప్రాసెస్ చేసి ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ వేలో అయితే కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం నంపై అండ్ పాండాస్ నేర్చుకోవాలి. అదేవిధంగా ఏఐలో సైకిట్ లెర్న్, టెన్సార్ ఫ్లో, పైటార్చ్ అని చెప్పేసి మాడ్యూల్స్ ఉంటాయి, పైథాన్ మాడ్యూల్స్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. సైకిట్ లెర్న్ ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా టెన్సార్ ఫ్లో ఎలా యూజ్ చేయాలి, పైటార్చ్ ఎందుకు యూజ్ చేస్తాం, సో అదంతా కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ జూపిటర్ నోట్బుక్ అని చెప్పేసి ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే లోకల్గా రన్ అవుతుంది. సో అందులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఈ ఏఐకి సంబంధించిన కోడ్స్ కానివచ్చు, పైథాన్ మొత్తం కోడ్స్ అన్నీ కూడా, మెషిన్ లెర్నింగ్ అదంతా కూడా జూపిటర్ నోట్బుక్ అనే ప్లాట్ఫామ్లో మనం ఇది ఇన్స్టాల్ చేసుకుంటే లోకల్గా సిస్టంలో రన్ అవుతుంది. సో అందులో ప్రాక్టీస్ చేసుకొని ఈ కోడ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో స్టెప్ 6 వచ్చేసి బిల్డ్ ప్రాజెక్ట్స్. సో ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నారో ఇప్పటి వరకు, సో వాటిని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ని అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. లైక్ చాట్ బోర్డ్స్, ఇమేజ్ క్లాసిఫైర్, లేదంటే రికమెండేషన్ సిస్టమ్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్. సో ఇలా స్కిల్స్ అప్లై చేసి ఏదో ఒక ప్రాజెక్ట్స్ని అయితే బిల్డ్ చేసి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అయితే మెయింటైన్ చేయాలి. సో ఫైనల్గా ఏఐ ఇంజనీర్ లాంటి రోల్స్ని టార్గెట్ చేస్తూ స్ట్రాంగ్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి. అదేవిధంగా చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా షోకేస్ చేసుకోవాలి రెజ్యూమ్లో. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఈ రోల్స్ అన్నీ కూడా ఏఐ ఇంజనీర్ అలాంటి రోల్స్ను కన్సిస్టెంట్గా అప్లై చేస్తే సో ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, డెవాప్స్ విత్ AWS, సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.